నిన్న సోషల్ మీడియా చూస్తా అంటే ఒక మీమ్ చూసిన ఏంటంటే ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో కుమార్ ఈ జలమండలి కార్యాలయంలో జిఎంఈ ఈయనకు సంబంధించి ఒక పోస్ట్ పెట్టిండు ఒకరు. ఎందుకు అంటే నాకు చూస్తే అసలు నాకు చాలా నవ్వొచ్చింది. 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించిండ్రు. సో ఈయన అది తమ్నెల్ వేసేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దాంట్లో కింద బ్రహ్మానందం పెట్టి మా డాడీ అప్పుడే చెప్పిండు గవర్నమెంట్ ఉద్యోగం చేయరా అని, నేనే సాఫ్ట్వేర్లకు వచ్చిన, లేకపోతే నా దగ్గర కూడా ఈ పాటికో 100 కోట్లు 200 కోట్లు ఉంటుండే అని చెప్పి పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే ఈయన గురించి అనే కాదు, మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే నటేష్ అని చెప్పి 600 కోట్లు జిహెచ్ఎంసీకి సంబంధించి మున్సిపాలిటీ హైదరాబాద్ లా ఉన్న అధికారులు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులు అందరూ కూడా అవినీతి అధికారులే. ఖాళీ ఏళ్ళపైన లెక్క పెట్టేటోళ్ళు కొంతమంది మంచోళ్ళు ఉంటారు కావచ్చు. ఈ అందరు అవినీతి పరులు అంటే ఎగురుతారు. ఎవరు కూడా సుతపూసలు కాదు, ఎవ్వరు కూడా కరెక్ట్ గా లేరు. తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి బాగుపడ్డది ఎవరంటే వీళ్ళే, అధికారులే బాగుపడ్డది. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళ దగ్గర కూడా ఇంత ఆస్తి లేదు. వాళ్ళు ఏంటంటే పార్టీకి ఫండ్ ఇచ్చి, తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు ఏం చేసిందంట, కొంతమంది అధికారులు 50 కోట్లు 100 కోట్లు ఇచ్చేసి మేము వెళ్ళిపోతున్నాం, దయచేసి ఏమన్నా అక్రమాలు ఇట్లా ఏమన్నా బయటికి వస్తే మా వరకు రానియకండి అని చెప్పి పైసలు ఇచ్చిపోయిందంట. అంటే ఏ లెవెల్లో వాళ్ళు సంపాదించారనేది ఆలోచించుకోండి. ఇక హైదరాబాద్ ముచ్చట గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ నిన్న కూడా ఒక అధికారి పట్టుబడ్డారు. దేనికి సారీ ఈయన గురించే ఒకరు కామెంట్లో పెట్టిన ఒక వీడియోలో ఏంటంటే, మాది స్టాండర్డ్ లోన్ బిల్డింగ్, మాది వాటర్ మంజిరా పైప్ లైన్ దాని గురించి ఒక ఫ్యామిలీకి 20 మంది ఉంటారంట ఆ బిల్డింగ్ లో, ఫ్యామిలీకి 25,000 చొప్పున తీసుకున్నారంట. అరే అరౌండ్ ఓన్లీ ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి 5 లక్షలు వీళ్ళు ఇవ్వడం జరిగిందంట. అంటే ఒక బిల్డింగ్ కి ఫైర్ సేఫ్టీ గురించి కానివ్వండి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇంకా మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి, పర్మిషన్లు ఏవేవైతే తీసుకోవాలన్నా అవన్నీ కూడా చాలా ఉంటాయి. అంటే ఖాళీల నీళ్ళ కోసం 5 లక్షలు వాళ్ళు కట్టిందంటే ఇంకా వేరే డిపార్ట్మెంట్లకు ఎంత ఇచ్చి ఉంటారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే అంటున్నా ఏంటంటే, అధికారుల దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర కూడా లేదు. గవర్నమెంట్ నడిపించేయచ్చు మనం, అంతగానో పైసలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక్కొక్కరి దగ్గర చెప్తా ఉన్నా కదా, 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు ఉన్న అధికారులు కూడా ఉన్నారు. ఎందుకంటే అంతగానో బిజినెస్ అప్పుడు నడిచింది కాబట్టి అంతగానో సంపాదించిండ్రు, అంతగానో దోచుకుంటా ఉన్నారు వీళ్ళందరూ కూడా. 100 కోట్ల ఆస్తి అంట, ఇంకెంతగానం ఉన్నది. ఇదంతా కూడా గుర్తించిన ఆస్తులు ఇంకెంతగానం ఉన్నాయి. మరొక జిఎం దగ్గర ఇంకుంటే ఇంకా కింద స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి. ఇక్కడ నుంచి అక్కడ కింద వాళ్ళే కదా తీసుకొని పైన వాళ్ళకి ముడుపులు ఇస్తా ఉంటారు. ఇది అంతా జరిగేది అదే ఉంటుంది సిస్టమ్. వీళ్ళది కింద వాళ్ళంతా వీళ్ళు తీసుకొని వీళ్ళకు వీకెండ్ పేమెంట్స్ ఉంటాయి కొంతమందికి. ఏంటంటే వీక్లో, సో ఈ వీక్లో ఒకరికి వీళ్ళకి ఇవ్వాలి, తర్వాత వీళ్ళకింత అని ఉంటుంది. వీళ్ళు 100 కోట్లు వేసుకుంటే వాళ్ళు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు అట్లా సంపాదించుకుంటారు. మరి ఏసీబీ వలలో జలమండలి జనరల్ మేనేజర్ 100 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు, 1 కోటి రూపాయలకు పైగా నగదు స్వాధీనం, కేజీకి పైగా బంగారం, ప్లాట్లు, భూములు వెలుగులోకి. ఇది ముచ్చట. వీళ్ళందరూ కూడా లక్కీ భాస్కర్ చూడాలి. అసలు లక్కీ భాస్కర్ చూసి దొరకకుండా ఎట్లుండాలి ఏందనేది నేర్చుకోలేదు పాపం. ఎంతసేపు వెనకాల వేసుకున్నాడు, ఎంజాయ్ చేసి కూడా సరే అని. అరే దొరికినప్పుడు ఎట్లుంటది ఏందని ఎవరు ఆలోచించారా? ఎంత సంపాదిస్తారు, ఏం చేసుకుంటారు? లాస్ట్ లా మొత్తం కూడా ఇప్పుడు సంపాదించి ఏం లావు, ఇంతగానో కూడా సంపాదించి మొత్తం బాయ్. హైదరాబాద్ జలమండలిలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ కి సంబంధించిన జనరల్ మేనేజర్ ఏం పేరు అనేది ఎస్ఎల్ కుమార్ కు సంబంధించిన ఆస్తులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ మంగళవారం విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నమోదు చేసి ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. కుమార్ తో పాటు ఆయన బంధువులకు సంబంధించిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లోని మల్లాపూర్ నివాసంలో పాటు బంధువుల ఇల్లు, ఇతర ఆస్తుల వద్దకు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీకి ప్రత్యేక బృందాలు ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టాయి. మరి కుప్పలుగా నగదు చూసి వాళ్ళే షాక్ అయినంట అధికారులందరూ కూడా, ఏసీబీ అధికారులందరూ కూడా షాక్ అయినంట. మరి ఏమున్నాయి, సుమారు 1 కోటి రూపాయల నుంచి 1,10,00,000 వరకు కూడా క్యాష్ పెట్టుకున్నాడు అంటే ఇంట్లో. ఇంత ధైర్యంగా పెట్టుకున్నాడు చూడండి. సో ఇక బంగారు ఆభరణాలు వచ్చేసి కిలో నుంచి 1.5 కిలో వరకు కూడా ఉంటాయంట. హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలో 3 ప్లాట్లు ఉన్నాయంట.
మరి నగర పరిసరాల్లో 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయంట. నిజామాబాద్ జిల్లాలో సుమారు 3 ఎకరాల భూమి కూడా ఉన్నదంట. ఇతర ప్రాంతాల్లో అదనపు ఆస్తులు, పత్రాలు, విలువైన వస్తువులను గుర్తింపు, మొత్తంగా కూడా ఇవన్నీ లెక్కేసుకుంటే ఎంతవరకు అవుతుందంటే 100 కోట్లకు పైగా కూడా ఆస్తులు ఉన్నాయని చెప్పి అనుమానం వస్తా ఉన్నదంట. మరి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం మొత్తం ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు. అయితే పూర్తి లెక్కలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందని, సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ వర్గాలు తెలిపాయి. సో ఇక మార్కెట్ విలువకు సంబంధించి 100 కోట్లు అంటే ఇంకెంత ఉండాలో చూడండి. ఇక బ్యాంక్ లాకర్లపై కూడా ఏసీబీ దృష్టి పెట్టిందంట. ఇట్లాంటి వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి నిజంగా. మరి ఇట్లా ఒకటి దొరకబట్టినప్పుడు వీళ్ళ కింద ఉన్న అధికారులు ఉంటారు కదా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ వరకు లేదే ఇక్కడ దాకా వస్తుందా, వాళ్ళ వరకు లేదే ఇక్కడ దాకా వస్తుందో ఆలోచించుకోండి. ఈయన ఎంత జిఎం అయినా కూడా కిందోళ్ళు కూడా పర్మిషన్లు ఇచ్చేటివి ఉంటాయి కదా, మరి వాళ్ళకి ఎంత పోతా ఉన్నాయి, వాటి అన్నిటిపైన దృష్టి పెట్టాలి అధికారులు. నిజంగా ప్రజాప్రభుత్వం వచ్చినాకనే అధికారుల పైన దృష్టి పెడతా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పిండు అప్పట్లోనే, ఎవ్వరు ఏసీబీలో దొరికినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని. మరి 2 సంవత్సరాల వరకు ఏం కావాలి, ఆరాంగా ఉందామని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. 2 సంవత్సరాల వరకు కేసు నడుస్తుంది, తర్వాత మళ్ళీ డ్యూటీలో చేరొచ్చు అని చెప్పి ఇలా అనుకుంటారు. కానీ వీళ్ళని వెంటనే అసలు సర్వీస్లోకి వెళ్ళి తీసేసి మళ్ళీ ఉద్యోగంలో ఎక్కనియకుండా చేయాలి. లేకపోతే ఇది మేము ఆడికెళ్ళి వచ్చినాయి, ఇదంతా కరెక్టే, ఇది మా అబ్బాయిలు యూఎస్లో పోయి సంపాదించింది అది అని చెప్పి మళ్ళీ ఏవో తయారు చేసుకుంటారు. వీళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి నిజంగా. మరి తెలంగాణలో ఉన్న అధికారులు అందరికి ఇట్లనే ఉన్నారా లేదా మంచిగా ఉన్న అధికారులు కూడా కొంతమంది ఉంటారండి, ఎన్నో ఇళ్ల పైన మనం లెక్క పెట్టచ్చు. అట్లాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసిండ్రా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కామెంట్ లో పెట్టండి. తెలంగాణలో ఉన్న అధికారులు, అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన అధికారులు అవినీతి సంపాదిస్తున్నారా లేదా అనే దానిపైన కూడా మీరు కామెంట్ లో పెట్టండి.